ఇది కేవలం సమాచారంగా మాత్రమే భావించండి. వైద్య నిపుణులను సంప్రదించండి. సో, ఇప్పుడు మీరన్నట్లు హెడ్ వెయిట్ పెద్దగా ఉంటుందని. కొంతమంది బేబీస్‌కి పెద్దగా కాదు గానీ డిఫరెంట్ షేప్స్ అంటే యాహ్! ఇక్కడ చొట్టపోయి ఉండడం ఒక సైడ్ యాహ్! లేదా ముందుకు వచ్చి వెనక్కి అలా యాహ్! ఉంటది కదా పర్టిక్యులర్‌గా. సో, షూర్. అలాంటి వాళ్ళకి యాహ్! ఎలా ట్రీట్ సో, చేస్తారు? మనము చిన్న పిల్లల్లో సమ్‌టైమ్స్ వి సీ వాళ్ళు ఒకే సైడ్ తిరిగి పడుకుంటుంటారు. మీరెన్ని సార్లు ఇటు సైడ్ చేసినా సరే దే హావ్ ద టెండెన్సీ టు స్లీప్. అండ్ పోతూ పోతూ ఒక 2, 3 మంత్స్ తర్వాత ఏమవుతదంటే ఆ సైడ్ బ్యాక్ సైడ్ అంతా చూస్తేను అటు సొట్టబడిపోయినట్టుగా అనిపిస్తుంది. అవును. సో, దీన్ని మనము పొజిషనల్ ప్లీజియోకెఫలీ అంటాము. ఈ ప్రాబ్లమ్స్ ఎస్పెషల్లీ ఎవరైతే ఎన్‌ఐసీయూలో ఉండి వెంటిలేటర్ మీద లాంగ్ సిక్ చిల్డ్రన్ ఉంటారో వాళ్ళల్లో చాలా ఎక్కువగా ఉంటుందన్నమాట. సో, వీటిని మనం పొజిషనల్ ప్లీజియోకెఫలీ అంటాం. సో, స్టిల్ ఏజ్ ఆఫ్ 6 మంత్స్ మనం దీన్ని డయాగ్నోస్ చేసుకోగలిగితే వీ షుడ్ బి ఏబుల్ టు కరెక్ట్ ఇట్ విత్ పొజిషనల్ థెరపీ అంటాం. ఏ సైడ్ అయితే ఒత్తుకుపోయిందో ఆ సైడ్ కాకుండా వేరే సైడ్ పడుకోబెట్టడము. ఒకసారి మెడ నిలబెట్టడం మొదలుపెట్టాక అండర్ అబ్జర్వేషన్ టమ్మీ టైమ్ అంటే బోర్ల బొక్కల వేసేసి కానీ వీ షుడ్ బి దేర్. ఆ ముక్కు కింద తగిలిపోయి బ్రీతింగ్ చుసుకోవాలి. ఆగకుండా చూసుకోవాలి. సో, అలా పొజిషనల్ థెరపీతో కవర్ చేయొచ్చు. ఒకవేళ సివియర్‌గా ఉండి ఒక 6 మంత్స్ వరకు కూడా ఇది కవర్ కాకపోతే వీ క్యాన్ ప్రొవైడ్ దెమ్ హెల్మెట్ థెరపీ. హెల్మెట్ థెరపీ అనేది ఆ బేబీ షేప్‌ని బట్టి కస్టమ్ మేడ్‌గా చేస్తాము. అది పెట్టినప్పుడైతే మోస్ట్‌లీ 70-80% షేప్ అనేది సెట్ కవర్ అయిపోతారు. అయిపోతుంది. ఓకే. కవర్ అయిపోతుంది. కానీ దీన్ని మనం పొజిషనల్ క్లోజ్ డయాగ్నోసిస్ దీనికి ఏంటి అంటే వాట్ వి కాల్డ్ as క్రేనియోసినోస్టోసిస్. దీంట్లో ఏమవుతాయి అంటే మన స్కల్‌లో ఎట్లా అయితే స్కల్ చిన్నప్పటి నుంచి పెద్దగా పెరిగేటప్పుడల్లా అది స్కల్ గ్రో అవుతూ ఉంటుంది. సో, ఈ గ్రోత్ అనేది స్కల్ మీద ఉన్న సూచర్స్ సైట్ నుంచి గ్రోత్ అనేది జరుగుతుంది. ఈ సూచర్స్ అనేటివి మనకు నార్మల్ పీపుల్‌లో ఈ ఎక్సెప్ట్ ఫర్ వన్ సూచర్ విచ్ ఇస్ కాల్డ్ మెటోపిక్ సూచర్ ముందుంటుంది. హ్మ్. మిగిలినవన్నీ 40, 50 ఇయర్స్ వరకు కూడా క్లోజ్ అవ్వవు. అన్‌ఫార్చునేట్‌లీ ఫ్యూ చిల్డ్రన్ వాళ్ళ ఎర్లీ స్టేజ్ ఈవెన్ సమ్‌టైమ్స్ ఇన్‌సైడ్ ద మదర్ వూమ్‌లో ఉన్నప్పుడే క్లోజ్ అయిపోవడం వల్ల వాళ్ళ తల ముందు షార్ప్‌గా రావడం, ఇట్లా త్రికోణంగా ట్రయాంగిల్ షేప్‌లో ఉండడం, లేకపోతే లాంగ్‌గా సోలలా ఉండడము, లేకపోతే అణిగిపోయి ఫ్రంట్, బ్యాక్ తక్కువగా ఉండి అలా టాల్‌గా కనపడుతూ ఉంటారు. అబ్నార్మల్‌గా కనిపిస్తారు. అబ్నార్మల్‌గా హెడ్ షేప్స్ ఉంటాయి. సో, ఈ పొజిషనల్ ప్లిజియోకెఫలీ, క్రేనియోసినోస్టోసిస్ అనేది కొంచెం కష్టము. దేర్ ఆర్ సమ్ క్లూస్ ఇయర్ ఎలా మూవ్ అవుతుంది, ఫ్రంట్ ఐ ఎలా మూవ్ అవుతుంది. ఆ క్లూస్‌ని బట్టి వి హావ్ సమ్ క్లినికల్ ఎగ్జామినేషన్‌లో ఈజ్ ఇట్ పొజిషనల్ ప్లిజియోకెఫలీ ఆర్ క్రేనియోసినోస్టోసిస్. బికాస్ క్రేనియోసినోస్టోసిస్ is something which we need to treat as soon as possible because the first 1 year of లైఫ్‌లో బ్రెయిన్ గ్రోత్ అనేది సిగ్నిఫికెంట్‌గా ఉంటుంది. ఇన్ దిస్ రైట్. పీరియడ్ ఇఫ్ ఎట్ ఆల్ ద బ్రోన్ ఈస్ ఫ్యూజ్డ్ అండ్ ఇట్ ఈస్ నాట్ అలౌవింగ్ బ్రెయిన్‌ని గ్రో అవ్వకుండా ఆపేసినట్టయితే ఆ ఒక ఎఫెక్ట్ వాళ్ళ డెవలప్‌మెంట్ మీదను టోటల్ అండ్ బాడీ మీద పడుతుంది. కంటి చూపు యూజువల్లీ దే లూజ్ విజన్ అన్నమాట. సో, అన్‌ఫార్చునేట్‌లీ ఏంటంటే చిన్న పిల్లలు దే విల్ నాట్ బి ఏబుల్ టు టెల్. చెప్పడానికి యాహ్! తెలియదు కష్టం. కాబట్టి ఆఫ్ దే కోర్స్. మైట్ బి క్రయింగ్ మోర్, ఫీడింగ్ తక్కువుండొచ్చు. ఆర్ సమ్‌టైమ్స్ దే మైట్ బి కంప్లీట్‌లీ అసలకి ఏ సింప్టమ్స్ ఉండకపోవచ్చు. కానీ ఆ షేప్ అనేది యూజువల్‌గా ఏమవుతదంటే ఇది మాడు నొత్తలేదు, నూనె పెట్టలేదు అనుకుంటూ ఇలా ఉంటారు. అంటారు. యూజువల్లీ దట్స్ నాట్ రిక్వైర్డ్ అండ్ ఈవెన్చువల్లీ ఫ్రమ్ డాక్టర్స్ పాయింట్ ఆఫ్ వ్యూ వి విల్ నెవర్ అడ్వైజ్ యూ అంటే ఎక్కువ ప్రెషర్ పెట్టి ఏది చేయడం. ఇట్స్ న్యాచురల్ థింగ్. దే ఆర్ సాఫ్ట్ బోన్స్ యూజువల్‌గా ఎలాస్టిసిటీతో అవే అడ్జస్ట్ అవుతాయి. ఇఫ్ ఇట్ ఈస్ కంటిన్యూయస్ ప్రెషర్ ఇట్ కెన్ డీఫార్మ్. కానీ బై ఎనీథింగ్ హ్యాస్ టు బి గ్రాడ్యువల్. ఒత్తేడాలు అలాంటివి అస్సలు చెప్పలేము చేయకూడదండి. ఏం జరుగుతుంది. యాహ్! అంటే మీరన్నట్లు ఇప్పుడు జనరల్‌గా మన తెలుగు గావచ్చు, హ్మ్. భారతదేశంలో కావచ్చు చాలామంది హ్మ్. బాగా మసాజ్ చేయడం, రుద్దటం, యాహ్! స్నానం చేయించేటప్పుడు గట్టిగా ప్రెస్ చేయడం యాహ్! చేస్తుంటారు. అలా అలా యాహ్! చేయకూడదంటారా? అంటే ఇట్స్ ఫర్ స్టిమ్యులేషన్. మనం ఏదైతే ఆయిల్ పెడతామో ఇట్స్ ఓన్లీ ఫర్ మాయిశ్చరైజేషన్. ఓకే. ఇట్స్ నాట్ వే బియాండ్ దట్. అండ్ ఈవెన్ మనం మసాజ్ అనేది కూడా జెంటిల్‌గా ఇట్స్ ఫర్ ఓన్లీ బేబీస్ స్టిమ్యులేషన్. ఇట్ ఈస్ నాట్ టు మేక్ దెమ్ స్ట్రాంగ్. మనకు ఈ నూనె పెడితే స్ట్రాంగ్ అవుతారు. ఇది పెడితే మాడు త్వరగా క్లోజ్ అయిపోతుంది. ఇది పెడితే ఇది అందుకోసమే నీ గుండు గట్టిగా లేదు. ఇలాంటివి అంటక దీస్ హావ్ నో మచ్ రిలవెన్స్ మెడికల్‌గా. అండ్ ఓన్లీ థింగ్ ఈజ్ యూ షుడ్ ఎక్కువ ఫోర్స్ పెట్టి ఏది చేయకూడదు చిన్న పిల్లలకు. ఓకే. ఇట్స్ అ సాఫ్ట్ బోన్. అండ్ ఇఫ్ యూ ఆర్ మనం ఎప్పుడైతే ఎక్కువ ఫోర్స్ పెడతామో దట్ ఫోర్స్ ఈవెన్ డైరెక్ట్‌లీ గోస్ టు ద బ్రెయిన్. బికాస్ దే ఆర్ నాట్ ఫ్యూజ్డ్. దే ఆర్ జస్ట్ ఫ్రీగా ఫ్లోటింగ్ బోన్స్ ఉంటాయి. దెర్ ఈస్ లాట్ ఆఫ్ ప్లే. దిస్ సాఫ్ట్ బికాస్ ఇట్ ఈస్ ఎ బ్యూటిఫుల్ వే హౌ గాడ్ హాస్ మేడ్ ఇట్. బికాస్ దే హావ్ టు అంటే ఏదైతే బ్రెయిన్ బోన్ స్కల్ తయారు చేశారో ఇట్ ఈస్ మేడ్
ఎందుకంటే నార్మల్ డెలివరీ కోసం. రైట్. సో ఎవరి మదర్ పెల్విస్ నుంచి పాస్ అవ్వడానికి అలా సాఫ్ట్నెస్ని మెయింటైన్ చేశారన్నమాట. సో వెన్ దే కమ్ ఆ బోన్స్ అనేటి దే అడాప్ట్ అండ్ కమ్ అవుట్. రైట్. తర్వాత న్యాచురల్ ఎలాస్టిసిటీతో ఇట్ విల్ కరెక్ట్ ఆన్ ఇట్స్ ఓన్. అప్పుడప్పుడు పుట్టగానే దేర్ క్యాన్ బి సమ్ బ్లడ్ క్లాట్ స్కిన్ కింద ఉంటుంది ఫ్రిక్షన్ వల్ల. బట్ ఇట్ ఆల్ సెటిల్స్ ఇన్ నెక్స్ట్ 2-3 వీక్స్. ఇట్ ఆల్ సెటిల్స్. ఓకే. Over this time, we have to let the nature do its work and do our part a bit little. సాక్షి టీవీ ప్రసారాలను నిలిపివేయడం చట్టరీత్యా నేరం. సాక్షి టీవీ ప్రసారాల కోసం మీ స్థానిక కేబుల్ ఆపరేటర్ని వెంటనే సంప్రదించండి. డిటిహెచ్లో, ఇంటర్నెట్లో కూడా సాక్షి టీవీ ప్రసారాలను వీక్షించవచ్చు.